VG24 న్యూస్కి స్వాగతం. ప్రజల సౌకర్యం కోసం ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వరంగల్ నగరానికి దూరంగా న్యూ కాకతీయ స్కెలారిల అడ్డాను మార్చామని అసోసియేషన్ అధ్యక్షులు సుంచు రాజన్న మీడియాకు బుధవారం తెలిపారు. ప్రస్తుతం పెద్దమ్మగడ్డ వద్ద నిర్వహిస్తున్న అసోసియేషన్ వలన స్థానిక ప్రజలకు, నగర ప్రజలకు ఇబ్బందులు ఎదురవడంతో వరంగల్ ట్రాఫిక్ సిఐ సుజాత దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సిఐ సుజాత అసోసియేషన్ సభ్యులతో చర్చలు జరిపి జనవాసాలకు దూరాన ఉండాలని సూచించారు. వెంటనే అసోసియేషన్ సభ్యులు ఆరేపల్లి దగ్గర అన్ని విధాల సమ్మతమని నిర్ణయించుకొని స్థానిక కార్పొరేటర్ జన్ను శివారాణి అనిల్ కుమార్ సిఐ సుజాతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి అక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ సుజాత మీడియాతో మాట్లాడుతూ నగరానికి దూరంగా ఉండడం శుభసూచకమన్నారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ఆరేపల్లి వద్ద 3 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని అసోసియేషన్ నడిపించుకోవడం గొప్ప విషయమని సభ్యులను కొనియాడారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సుంచు రాజన్న, మొహమ్మద్ గౌస్, కర్ణాకర్ మాట్లాడుతూ తమకు శాశ్వత పరిష్కారం స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ సూచించాలని కోరారు. తమకు సహకరించిన సభ్యులకు, అధికారులకు, మిగతా వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇసుక సప్లయర్ అసోసియేషన్ సభ్యులు తాళ్లపల్లి సతీష్ గౌడ్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు మన కేఆర్ నాగరాజ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా లారీ అసోసియేషన్ తరఫున మరి అన్న వాళ్ళందరూ కలిసి ఈరోజు మరి ఎమ్మెల్యే గారి బర్త్డే కాబట్టి ఈరోజు అందరి సమక్షంలో స్వీట్లు పంచుకుంటా నాగరాజ్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. హ్యాపీ బర్త్డే. సీఏ మాట్లాడుతున్నా. ఇక్కడ మనకు ఇక్కడ ఈ లారీది పెట్టడానికి ఒక ప్లేస్ అనేది ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే హనుమాన్ జంక్షన్ దగ్గర ఇంతకుముందు ఈ లారీ పెట్టడం ఉండేది. ఇక్కడ గత ఒక 10 years నుంచి ఇక్కడ పెడుతున్నారు. కాకపోతే అక్కడ పబ్లిక్ కాలనీ వాసులు ఇంతకుముందు హౌసెస్ లేకుండా ఇప్పుడు ఇల్లులు వచ్చి పబ్లిక్ వాళ్ళంతా ఉండేసరికి వాళ్ళు వెళ్ళడం రావడం ఇబ్బంది అవుతున్న కారణంగా కెనాల్ మీద ఈ లారీలు పెట్టడం వల్ల అక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళని వేరే కడికి షిఫ్ట్ చేసుకోమనడం జరిగింది. వీళ్ళు మా మాట వినేసి ఇక్కడ ఊరికి దూరంగా ఆరేపల్లి దగ్గర ఇది పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇది అందరికీ సఫిషియెంట్గా ఉంటుంది. సేమ్ టైము లారీ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఇందుకు మా మాట విని ఇక్కడ పెట్టుకున్నందుకు, పబ్లిక్కి కన్వీనియంట్ కోసం ఇక్కడ వాళ్ళు చేంజ్ చేసుకున్నందుకు ట్రాఫిక్ పోలీస్ నుంచి కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. లారీ యూనియన్ వాళ్ళు పాపం ఇక్కడంటే అక్కడికి, అక్కడంటే ఇక్కడికి వెళ్తున్నారు. వీళ్ళకంటే పర్మనెంట్ ఒక సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది? ముందు పరిస్థితులను బట్టి అది నేను చెప్పలేనండి. అందరికీ నమస్కారం. ఈరోజు 3వ డివిజన్ పరిధిలోని ఆరేపల్లి గ్రామంలో లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక 3 ఎకరాల ల్యాండ్ తీసుకొని స్టాండ్ బిజినెస్ చేసే లారీల అసోసియేషన్ వాళ్ళందరూ తరఫున ఈరోజు 3 ఎకరాలను తీసుకొని ఇక్కడ లారీలు పెట్టడం జరుగుతుంది. మరి గత ఒక 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి కేఎస్ఆర్ కాలనీ వాసులు కానివ్వండి, అలాగే ఆరేపల్లి, మా పైడిపల్లి, కొత్తపేట వాసులు కానివ్వండి, ఈ రోడ్ల మీద లారీలు పెడితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి మరి అప్పుడున్న సీఏ గారికి కానివ్వండి, ఇప్పుడున్న మా మేడం గారికి కానివ్వండి, మా శ్వేత మేడం కానివ్వండి, మేము గత 1 month నుంచి మేము మేడంను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి మేడము త్వరగా స్పందించి లారీ అసోసియేషన్ అందరినీ పిలిపించి ఈరోజు 3 ఎకరాల ల్యాండ్ వీళ్ళందరూ అసోసియేషన్ తరఫున వీళ్ళు తీసుకోవడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా కాలనీ వాసుల తరఫున, మా ఆరేపల్లి, పైడిపల్లి, కొత్తపేట వాసుల తరఫున మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి యాక్సిడెంట్లు కాకుండా, ఇలాంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి ఇంత మంచి నిర్ణయం తీసుకున్న లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుంచు రాజన్న గారికి, అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇలాగే మరి మేము ఇప్పుడు మన ప్రసన్న కుమారన్న అన్నట్టుగా ఇదే విషయాన్ని మరి మీకు త్వరగా పరిష్కరించే విధంగా మరి మా వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజ్ అన్న గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి త్వరగా మరి పరిష్కరించే విధంగా మన లారీ అసోసియేషన్ తరఫున మనం అందరం కలిసిపోయి ఒకసారి అన్నగారికి కూడా మనము విన్నవించుకొని ఈ సమస్యను త్వరగా పరిష్కరించే విధంగా మరి కృషి చేస్తామని చెప్పని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. గత 10 సంవత్సరాల నుండి మేము హనుమాన్ జంక్షన్లో ఇసుక వ్యాపారం జీవనోపాధి కొనసాగిస్తున్నాం. క్రమంగా హనుమాన్ జంక్షన్లో ఇల్లు నిర్మిస్తున్న క్రమంలో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. గత నెల రోజుల నుంచి మేడం గారు మాకు పిలిచి చెప్పడం జరిగింది. ఏమనగా రోడ్ల మీద మీరు వెహికల్ పెట్టుతుంటారు,
ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కాలనీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీరు ఇక్కడ తీసేసి వేరే చోట్ల మీరు ఏర్పాటు చేసుకోండి, మీరు గ్రౌండ్ ఇబ్బంది అయితే అని చెప్తే మేము తాత్కాలికంగా ఏం చేసామంటే కెనాల్ గట్ట మీద పెట్టడం జరిగింది. అంటే ఇంతకుముందు కూడా మేము కెనాల్ గట్ట మీద పెట్టుకొని వ్యాపారాలు చేసుకునేది, అంతరాయం కలగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేసేది. ఈరోజు ఏమైందంటే మాకు కూడా అక్కడ కొన్ని మన ప్రెస్ మిత్రులు కానీ ఇంకెవరే కానీ ఆడ ఇబ్బంది అవుతుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కెనాల్ కాలం కూడా వీక్ ఉంది, వెహికల్స్ పెట్టద్దని చెప్పడం జరిగింది. మేము ఏం చేసామంటే ఇక మేడం గారి పర్మిషన్ తీసుకొని మేడం గారు మేము ఊరవతల 3 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాము, మేము లారీ అన్నీ అక్కడ పార్కింగ్ చేసుకుంటాము, మీరు వచ్చి మాకు ఈ యార్డ్ను ఓపెన్ చేయాలని మేము మేడం గారు కోరడం జరిగింది. మేడం గారు స్పందించి వచ్చారు. అదేవిధంగా ఈ ఏరియా కార్పొరేటర్ జనరల్ అనిల్ గారు వారికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళు కూడా వచ్చడం జరిగింది. ఎమ్మెల్యే గారికి కూడా చెప్తామనుకున్నాం కానీ ఎమ్మెల్యే గారు ఈరోజు బర్త్డే ఉండి బిజీగా ఉన్నారు. మా బాధలు కానీ మా ఉన్న సమస్యల మీద అన్నగారితో మేము చర్చించి మా లారీ ఓనర్లకు అందరికీ ఒక యార్డు కోసం మేము ప్రయత్నించి ఆ యార్డు మాకు ఇప్పిస్తే మేము నారాజన్న గారు కానీ అనిల్ గారు కానీ మేడం గారు కానీ మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు సుంచురాజు, నేను లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్. మీడియా మిత్రులు, అదేవిధంగా మన నగర సిఐ గారు మేడం గారు, తర్వాత 3వ డివిజన్ కార్పొరేటర్ అనిల్ గారు, ఇక్కడ లారీ ఓనర్స్ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు లారీ ఓనర్స్ దాదాపుగా 20 సంవత్సరాలుగా పెద్దమ్మగడ్డ, కేయూ రోడ్డు, తర్వాత హనుమాన్ జంక్షన్లో వ్యాపారం చేసుకుంటూ లారీలను ఇసుక సప్లై చేసుకుంటూ ఉండేవారు. కానీ ఈరోజు రావడంతో అది సెక్రటరేట్ కమిషనరేట్ అయ్యి పూర్తిగా ట్రాఫిక్ తోటి నిండిపోయింది. అక్కడ ఇబ్బంది అవుతున్నది అనే దాంతో మరి మేము కెనాల్ మీద పెట్టుకునేది ఎప్పుడు కెనాల్ అడ్డగా చేసుకున్నాం సాఫ్ చేసుకొని, కానీ కొంతమంది మరి దాని మీద వార్తలు రాయడం, తర్వాత కొంతమంది వ్యతిరేకత చెప్పడం వలన ఈరోజు ఈ యొక్క ఆరేపల్లె దగ్గర 3 ఎకరాల స్థలాన్ని లీజుకి తీసుకొని దీంట్లో లారీలను ఆపుకొని లారీ అసోసియేషన్ లారీలను నడపడానికి సిద్ధమైన మేడం గారు దీనికి పూర్తిగా సహకరించి భవిష్యత్తులో మా అసోసియేషన్ ఇంకా ముందుకు పోవడానికి, ప్రత్యేకంగా దీనికి స్థలం కావడానికి అన్ని విధాల అధికారులతో మాట్లాడి, తర్వాత మా డివిజన్ కార్పొరేటర్ అనిల్ గారు కూడా మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడి వారి ద్వారా అసోసియేషన్కు భూసేకరణ చేపించి ఆ భూసేకరణ ద్వారా అసోసియేషన్ నడిచేటట్టుగా చూస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో అనేక రకాల ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి, కానీ లారీ ఓనర్స్ ఏదో అక్కడ అసోసియేషన్ పెట్టిండ్రు, డబ్బులు వసూలు చేస్తాండ్రు, అది ఇదని, కానీ డబ్బులు ఎవరి దగ్గర ఏమీ లేదు. ఇక్కడ భూమి తీసుకోవడానికి, లీజీ కట్టడానికి, కిరాయి కట్టడానికి మాత్రమే 100 రూపాయలు తీసుకుంటా ఉన్నాం. ఆ 100 రూపాయలను ఈ భూమి అంటే ఇక్కడ ఉన్న సెక్యూరిటీకి, తర్వాత ఇక్కడ మెయింటెనెన్స్కు, నీళ్లు చల్లడానికి, అదేవిధంగా కిరాయి కట్టడానికి మాత్రమే ప్రతి లారీకి ఒక 100 రూపాయలతోటి చిట్టి, అది కూడా చిట్టి కార్డు చేసి పంపిస్తూ ఉన్నాం. ఇది ఎవరి జేబుల్లోకి దోపిడీ చేయడానికి కాదు, దయచేసి అదోలా భావించకుండా అర్థం చేసుకోవాలని చెప్పి, మా లారీ ఓనర్స్ బాధను కూడా అర్థం చేసుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.